నేను ఎటువంటి తప్పేం చేయలే. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఎవరో చేసిన దానికి నన్ను అంటే అది కాదు. నేను ఇట్లా ఆలోచించాలి. నేను ఏం తప్పు చేయలే. నేను ఎందుకు పోతా అన్నా? నేను ఏమైనా దొంగతనం చేసిన పరారాన్ని అన్నింటిలో వస్తున్నాయి నాకు. అసలు నేను ఏడికి పోలే. అసలు నేను ఇంటికానే ఉన్నా. నిన్న నుంచి ఇంటికానే ఉన్నా. అన్న భరసామన్న బడి పూజకి రమ్మంటే ఇట్లా అన్న నేను ఇంటికాడ మనం చాలా మంది వచ్చిర్రు అన్న. చాలా మంది వచ్చిర్రు. ఇట్లా పరిస్థితి ఉంది అన్న. ఇంటికాడ అందరు ఫుడ్ రీచార్జ్ లేట్ అయింది. నేను వస్తాను. స్వామి పొద్దుగాలు వచ్చిండు. ఇక స్వామి వచ్చిన తానం చేసుకొని రెడీగా ఉన్న పూజ చేస్తా అంటే ఇది పరిస్థితి. నేను ఇంటికానే ఉన్నా. ఏడికి పోలే. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేలే. అన్న నేను మళ్ళీ వచ్చినా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది. ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చిరో. అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంతమంది నా కోసం వచ్చి నన్ను గెలిపించింది ఇంతమంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా. ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు చేయాలని అనుకుంటారు. నిజంగా బాధగా ఉంది. ఏడ్దామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఒక 60-70 ఛానల్ రావచ్చు. యూట్యూబ్ ఛానల్ ఒక 1000 మంది వచ్చిర్రు. పక్కూరికి వెళ్ళి కానీ 2 రాష్ట్రాలకి వెళ్ళి కానీ అక్కడ తర్వాత ఆ రాష్ట్రాలకి వెళ్ళి కానీ చాలా మంది వచ్చిర్రు. అంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చిరని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన. నాకు వీలైనంత మంది అందరికి నేను వీడియో ఇచ్చిన. నేను అన్నం తినలే, నాకు అయితే లేదని అన్నం తినలే దంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే నాకు 5 నిమిషాలు నాకు 10 నిమిషాలు నేను ఇట్లా మనిషినే కదా అన్న. నేను అప్పటికి ఇట్లా అన్న నేను మనిషినన్నా నేను తినాలన్నా నాకు అయితే లేదు నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు. ఫస్ట్ నుంచి పెట్టలే సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా అంటే అన్న ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకుంటా అన్న. చేసిన తప్పేందా అన్న మీరే చెప్పుర్రి. రైతు బిడ్డ తప్పు చేసినా నేను తప్పు చేసింది చెయ్యండి మా వాళ్ళకి తెలుసు. వాళ్ళు నేను తప్పు చేయలే కాబట్టి నన్ను ఇవాళ గెలిపించుకోరు. పల్లె ప్రశాంత్ ఏందో రైతులకు తెలుసు, జనాలకు తెలుసు. జనాలు చూస్తున్నారు. మీ పక్షాన ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. కానీ పల్లె ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు. మీరు ఆలోచించురు అన్న. నిజంగా